కూటమి పార్టీలన్నీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణపేట సర్పవరం జంక్షన్లో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు సర్పవరం జంక్షన్ నుండి ర్యాలీగా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కుర్సాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. వెన్నుపోటని మేము ఎందుకు చెప్తున్నామంటే 6 సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా 143 హామీలు ఇచ్చారు. జగన్ గారి పథకాలని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఏది ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా, ఒక కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారా, రకరకాల నిబంధనలు. తెల్లారి లేస్తే దోపిడీ, దౌర్జన్యం తప్ప ఇసుక దగ్గర మొదలుకొని లిక్కర్ దాకా భయంకరమైన పరిస్థితులు. ముక్కు పచ్చలారని బిడ్డలకి లిక్కర్ అమ్ముతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. వాడలా బెల్ట్ షాపులు, ఏ ఊరు వెళ్ళినా కిళ్ళి దుకాణాల కన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఇప్పుడు రాష్ట్రంలో లేవు. ఎక్కడో వినేవాళ్ళం బీహార్లో అక్కడ ఇక్కడ ఇలాంటి అశాంతి ఉంటుందంట, అభివృద్ధి ఉండదంట అని. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దాన్ని పరిచయం చేసింది ఈ కూటమి సర్కారు. ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఇంత డైలాగులు కాదు, సినిమా డైలాగుల కన్నా పెద్ద డైలాగులు జనాలను నమ్మించడానికి. ఇవాళ ఏమైపోయినాయి? ఎక్కడున్నారు మీరంతా? అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ప్రజలేమో రోడ్డు మీదకి వచ్చి హలో లక్ష్మణ అని బాధపడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ వెన్నుపోట్లు ప్రజలకి గుర్తు చేస్తూ, ప్రజల పక్షాన మేము ఉన్నామని చెబుతూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వాళ్ళు ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించాం. బ్రహ్మాండంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఎండియు ఆపరేటర్లు లాంటి బాధితులు అందరూ వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్క వర్గం అశాంతితో ఉంది. ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు. 10th క్లాస్ పరీక్షలో పేపర్లు దిద్దడం చేత కానీ ప్రభుత్వం ఇంకెక్కడ ఉంటుందా? అందుకు నిన్ననే కాపుల మీద ఇంతకుముందు పెట్టిన కేసులు, ఉద్యమంలో పెట్టిన కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రైల్వేలో కోర్టులో కూడా కేసు కొట్టేసింది, తుని రైలు దహనం కేసు. మళ్ళీ దాన్ని తిరిగి తోడుతున్నామని చెప్పి హైకోర్టు విచారణ చేయాలని జీవో ఇచ్చారు. ఇది కాపుల మీద కక్ష సాధించడం కాదా అని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తూ ఉంటే సాయంత్రానికి బాగా తెలియకుండా జీవో వచ్చింది అంటున్నారు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి తెలియకుండా జీవో వచ్చిందంటే మీకన్నా దద్దమ్మ ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీకన్నా చేతగాని ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? మీరు నైతిక బాధ్యత వహించండి, క్షమాపణలు చెప్పండి వచ్చి. ఎందుకంటే అన్ని వర్గాలని మోసం చేసినట్టుగా కాపులను కూడా